1 minute. రవీందర్ గారు సార్, రవీందర్ గారు సార్, ఇవాళ పోసాని మురళీకృష్ణ గారి అరెస్ట్ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? వైసీపీ అనలిస్ట్గా మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి ప్లీజ్. చెప్పండి సార్, మాట్లాడండి సార్, మాకు వినిపిస్తోంది, మాట్లాడండి. పర్లేదు సార్, మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఓకే ఓకే, ఇది పోసాని కృష్ణమురళి గారి అరెస్ట్కి సంబంధించి అంటే ఆయన ఒక 3 నెలల క్రితము ఈ రాజకీయాలకు వీటికి దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆయన అరెస్ట్ అవ్వడం అనేటువంటిది ఏ రకంగా చూడొచ్చు అనే దానికి సంబంధించి అంటే ఖచ్చితంగా ఇది కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేశారనేటువంటి అభిప్రాయాలు ఎక్కువగా ఉంటాయి. చాలా మంది ఏమంటారంటే తప్పు చేసిన వాడు అంటే ఒక మర్డర్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇక మీద చేయను, నన్ను వదిలేయండి అని చెప్పి అంటే వదిలేయాలా అనేటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడ పోసాని కృష్ణమురళి గారికి సంబంధించి ఆయన పైన పెట్టినటువంటి సెక్షన్స్ కనుక మనం చూస్తే ఆయన ఎప్పుడు చేశాడు, గతంలో ఎప్పుడో చేసిన వాటికి సంబంధించి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సెక్షన్లు పెట్టడం కానివ్వండి, ఈ 111 సెక్షన్ కూడా పెట్టడం కానీ, బిఎన్ఎస్ 111 పెట్టడం కానివ్వండి, అవి పదే చెప్తా ఉంది. ఏ తప్పుకు ఏ సెక్షన్ పెట్టాలో కూడా మీరు కనీసం ఆలోచన లేకుండా ఈ రకంగా పెడుతున్నారని చెప్పి ఈ మధ్య కాలంలో పదే 111 సెక్షన్ సంబంధించి అనే ఎవరికి పెట్టాలి ఏది పెట్టాలని కూడా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు దాన్ని పెడిచేవలో పెట్టినట్టుగానే మనం చూడాల్సి వస్తుంది. ఇంకొకటి వీళ్ళు చెప్పేది ఏంటంటే పోసాని కృష్ణమురళి గారు గతంలో ఏదేదో మాట్లాడారు కాబట్టి ఇలాంటి బూతు భాష ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడిన వాళ్ళు వదిలిపెట్టకూడదు అంటే పోనీ ఆయన బూతు భాష మాట్లాడాడనో లేకుంటే ఇంకోదో అనుకో దానికి సంబంధించిన కేసు పెట్టారు. ఎక్కడ కాదు, ఏం పెట్టారు, ఇక్కడ వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు సినిమా పరిశ్రమలో దానికి సంబంధించి ఆయన మీద పెట్టినటువంటి కేసు. అది కూడా అరెస్టు దానికి సంబంధించి అరెస్ట్ ఒక రోజు రేపు అరెస్ట్ చేయాలని ముందే రేపు అరెస్ట్ చేయాలని ముందే అరెస్ట్ అంటే హడావిడి అన్నమాట. ఇట్లా చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ చేసినట్టు కానీ చూడాలి. నేను ఒక ప్రధానమైనటువంటి 3 కారణాలు చెప్పగలుగుతాను. అంటే నా అభిప్రాయం ఇది, ఈ టైంలో ఇప్పుడు అంటే 3 నెలల క్రితం ఆయన్ని వదిలేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తా ఉన్నారు అంటే దీనికి రీజన్ ఏం చెప్తామంటే కూటమి సర్కార్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మెజారిటీ పబ్లిక్ వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి డిస్కషన్ ఏంటి, ఈ కూటమి సర్కార్ ప్రతి నెల ఏదో ఒక డైవర్ట్ పాలిటిక్స్ ని తెరపైకి తీసుకొచ్చి కాలం గడుపుతా ఉన్నారు. 9 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ప్రతి నెల ఒకటి తీసుకొస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఏంటి, ఈ 4-5 రోజుల్లో జీవి రెడ్డి గారి రాజీనామాకు సంబంధించి ఒకటి, టీడీపీ పార్టీలోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వాళ్ళ సోషల్ మీడియా వేదికగా, అదే విధంగా వాళ్ళ పత్రికల్లో వాళ్ళ ఛానల్లో అంటే వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి కొంత అనుకూలంగా ఉండే పత్రికలు ఛానల్స్ సోషల్ మీడియా ఉంటాయి కదా, వాటిలో చర్చ జరుగుతా ఉంది. జీవి రెడ్డి లాంటి వారు టీడీపీ పార్టీ సిద్ధాంతాలను నచ్చి పార్టీలో చేరారు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏరి కోరి మరి ఆ వ్యక్తి తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ కార్పొరేషన్ ఏదైతే ఫైబర్ నెట్ కి సంబంధించి గతంలో వైసీపీ తప్పిదాలు ఉన్నాయని ఆయన పదవి చేపట్టినప్పుడే జీవిరెడ్డి గారు చెప్పినటువంటి క్రమంలో ఆయనకు తర్వాత అన్ని అర్థమైనట్టు ఏం జరుగుతా ఉంది, గతంలో ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతా ఉంది, దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు మరి అధికారులు ఈయన మాట వినడం లేదు కాబట్టి ఈయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. పార్టీకి సభ్యత్వానికి అన్నిటికీ కూడా రాజీనామా చేసేస్తారు. సో ఇది డ్యామేజ్ ఖచ్చితంగా, అది టీడీపీ పార్టీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా పార్టీకి డ్యామేజ్. ఎందుకంటే కార్యకర్తల నుంచి ఎక్కువగా వినిపిస్తున్నమాట పార్టీ కోసం కష్టపడ్డవారు అలాంటి వ్యక్తిని మనం చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే రాజీనామా ఆమోదించడం వెనుక ఖచ్చితంగా వ్యతిరేకత వస్తుంది. పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి. సో వేరే పార్టీ నుంచి ఈ పార్టీ చేరి ఏదో అడావిడి చేసినట్టే సీట్ల కోసం దానికోసం వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి ఆయన వాయిస్ కూడా బలంగా వినిపించారు. ఆయన కూడా ఇక్కడ ఈ డిబేట్లో అక్కడ ఇక్కడ కానీ ఏది బూతులు మాట్లాడడం కానీ అట్లాంటివి కానీ ఏం మాట్లాడలేదు. సబ్జెక్ట్ పరంగా సబ్జెక్ట్ పట్టుకొని లాజిక్ ప్రకారం మాట్లాడేటువంటి వ్యక్తి జీవిరెడ్డి గారు. సో అదొక మైనస్. దాని గురించి చర్చ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో అదొకటి. తర్వాత ఇది ప్రజలు ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది కాబట్టి ఇది డైవర్ట్ చేయాలి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో గుంటూరు మిర్చి యార్డుకి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి లేఖ రాస్తారు ఇక్కడ సమస్యలు ఉన్నాయని చెప్పి. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడతారు, ఏంటి యూరియా రేట్లు పెరిగినాయి, కూలీల రేట్లు పెరిగినాయి కాబట్టి ఇబ్బందులు ఉంటాయని చెప్పి. ఇబ్బందులు ఉంటాయని వాళ్ళే అంటారు కాబట్టి కేంద్రానికి లేఖ రాశామని వాళ్ళే అంటారు. ప్లస్ మనం మేము ఆదుకుంటున్నాం, టన్నులు మేము కొనుగోలు చేస్తున్నాం రైతుల దగ్గర అంటారు. మీరు రైతుల దగ్గరకు వెళ్ళండి, నేను స్వయంగా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు, నాతో కన్నీళ్లు పెట్టుకుని రైతులు, నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి రైతులకు సంబంధించి. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, క్వింటాల్కి గతంలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఏంది పరిస్థితి.
వీళ్ళు ఏమంటారు, కన్నీరు పెట్టుకున్న మంట అంటారు కదా, కడుపులో మంట. ఈ మిర్చి పండించిన రైతు ఏమైనా చేసుకొని చాలా పరిస్థితి వచ్చిందని చెప్పి బాధపడతారు. సుఖీభావ కింద మరి 20,000 ఇస్తామన్నారు కదా, 2 సీజన్లు ఇప్పటికే కంప్లీట్ అయినటువంటి క్రమంలో వాళ్ళకి అది కూడా సహాయపడలేదు, ఎంతో కొంత అది కూడా ఇవ్వాలనేటువంటి పరిస్థితి వాళ్ళు. సో ఇన్ని రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ మధ్య వాళ్ళు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కానీ, అదేవిధంగా శాసన మండలిలో వైసీపీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కానీ వాళ్ళు మాట్లాడే, రవీందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ రాజీనామాకు సంబంధించి బలవంతంగా చేయించారు గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించి వాళ్ళు రాసిచ్చింది స్క్రిప్ట్ చదవడం గురించి కానీ, ఇట్లా కొంత ప్రజలు ఒక చర్చ జరుగుతున్నట్టు ఏదో ఒకటి డైవర్ట్ పాలిటిక్స్ అనేది ఒకటి చెయ్యాలి. కాబట్టి ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనేటువంటి అభిప్రాయాలు బలంగా వినిపిస్తా ఉన్నాయి ఇక్కడ. నిజంగా కనుక పోసని. ఓకే మేడం. మేడం గారు చెప్పండి, జీవీ రెడ్డి గారి ఆయన రాజీనామాకు, పోసాని మురళీకృష్ణ అరెస్టుకు లంకె పెడుతున్నారు ఆయన. కాదు సరే, వాళ్ళు చెప్పిందా అంటే మనం పూర్తిగా కొట్టే అంటే వాళ్ళు అంటే ఓవరాల్గా ఆయన రవీంద్ర గారు చెప్పేది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే ఏంటి, ప్రజలకు తాము ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోవడం వల్ల ఎదురవుతున్న ఒక పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ఇలా చేస్తున్నారా అనేది ఒక ఆరోపణ. రెండవది, కార్యకర్తల నుంచే వాళ్ళకు అంటే సొంత పార్టీ వాళ్ళు అసలు ఎందుకు రిజైన్ చేశారండి? ఆయన రిజైన్ చేయడానికే వైసీపీ వాళ్ళే కారణం. అంటే వీళ్ళు 400 మందిని వీళ్ళు అక్రమంగా వీళ్ళకి అంటే క్యాపబుల్ కాని వాళ్ళందరినీ కూడా వీళ్ళు జాబ్స్ పెట్టేసి, సో దాని మూలాన అధికారులంతా వీళ్ళ మనుషులే ఉండబట్టి, సో అధికారులు మాట వినకపోవటమే కానివ్వండి, కొంచెం అటు ఇటు జరగటం జరిగింది. సరే, ఆయన బహిరంగంగా చెప్పటం కానివ్వండి, అది ప్రెస్ మీట్ పెట్టకుండా ఇంటర్నల్గా బాబు గారితోనూ లోకేష్ గారితోనూ డిస్కషన్ జరుగుంటే అయిపోయేది. సరే, బహిరంగంగా డ్యామేజ్ కంట్రోల్ గా అంటే కార్యకర్తల్ని సంతృప్తిపరచడానికి ఈ చర్య తీసుకున్నారు. ఇప్పుడు తర్వాత జీవీ రెడ్డి గారైనా ఆలోచిస్తారండి, రేపు పొద్దున మళ్ళీ ఆయన పార్టీలోకి రావచ్చు. సో అదేమి ఆయన ఏమి గొడవ పడో ఇంకోటి వెళ్ళలేదు, ఓన్లీ అధికారుల మీద ఉన్న అసంతృప్తితో వెళ్ళాడు. మాట వినట్లేదు, మాట ఇప్పటికీ కూడా చాలా మంది అదే నడుస్తుందండి. అదే కక్షపూరిత రాజకీయాలు అనుకోండి, ఈ పార్టీకే సగం మందిని మొత్తం కంప్లీట్ గా పంపించేసి ఉండాల్సింది అధికారులందరినీ. పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, మీరు చెప్పినట్టు ఐఏఎస్ఏ కానివ్వండి, ఈ ఆర్డీఓలు ఎంఆర్ఓలు ఎవరు కూడా సరైన కోఆపరేషన్ కొన్ని చోట్ల లేవు. సో అట్లా అనుకుంటే అందరినీ మార్చి ఉండాల్సింది. కానీ బాబు గారు ఎక్కడ అట్లాంటి కక్షపూరితంగా అధికారుల మీదే కానివ్వండి అట్లా ఎక్కడ కూడా జరగట్లేదు. ఆయన ఓన్లీ సిస్టమ్ నడవాలి, నడిపించుదాం, సర్లే ఒక 2 నెలలు 3 నెలలు అటు ఇటు అవుతుందేమో, కంపల్సరీ అయితే చేస్తారు కదా అనే ఒక ఉద్దేశం. జీవీ రెడ్డి గారిది ఏమిటంటే అన్యాయంగా ప్రజల సొమ్ము ఇంకొకరి జీతాలుగా వెళ్తున్నాయి, అసలు అది కట్ చేయొచ్చు కదా అనే ఉద్దేశం ఆయనది. సరే, ఇద్దరిది ఏది ఏమున్నా కూడా అది బాబు గారి దృష్టిలో ఉంటది, ఆయన తీసుకుంటారు. అది రెడ్డి గారిది ఆ ఇష్యూ వేరే అయి ఉండొచ్చు, కానీ దానికి పోసాని మురళీకృష్ణ గారి అరెస్టుకు ఎలా లంకె వేయగలం మనం? ఏమండి, ఆయనే చెప్తున్నాడు 3 నెలల ముందు అరెస్ట్ చేసి ఉండాలి పోసాని గారిని అని. చేసి ఉంటే చేయడం అనేది డైవర్షన్ అని ఎవరు ఇప్పుడు రేపు పొద్దున ఇంకొకళ్ళు అరెస్ట్ అయినా కూడా అదే చెప్తారు. అదే ముందే అరెస్ట్ చేస్తుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ అరెస్ట్ చేసేస్తున్నారు అని ఆ మాట అప్పుడే చెప్పేవాళ్ళు. నరం లేని నాలిక అంటారు కదా, అదే వాళ్ళు చేస్తుంది. ఇటంటే అటు, అటంటే ఇటు, ముందే అరెస్ట్ చేశారని